నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు తెలంగాణ భవనంలో కల్వకుర్తి నియోజకవర్గం పెద్దలందరికీ ధన్యవాదాలు. మన మాడుగుల మండలం నుండి శ్రీధర్ గారు జయనేతురు కాబట్టి వారికి స్వాగతం. అదేవిధంగా మాడుగుల మండలంలో కొంతమంది అటు ఇటు ఉండు కాబట్టి పార్టీని మొత్తం కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇబ్బంది పెట్టకుండా పార్టీని పటిష్టంగా ఎవరైతే పనిచేస్తారో వారికి రెండు పడవల మీద కాలు పెట్టుకొని ఇటు అటు అని పార్టీని మొత్తం నాశనం చేస్తున్నారు కాబట్టి ఆ నాశనం చేసే వ్యక్తులు ఎవరైతే ఉందో మొదటనే వేరు వేస్తేనే బెటర్ అన్నట్టు. మొన్ననే మన అమ్మన్గల్లో కాంగ్రెస్ పార్టీ ఒకే వ్యక్తి గెలిస్తే వాళ్లకు మున్సిపల్ చైర్మన్ ఇచ్చిర్రు. పార్టీ పటిష్టంగా ఉన్న చోట వీక్ అవుతున్నాం. వీక్ కాకుండా నాయకుడు కరెక్ట్ ఉంటే మనం అందరం కరెక్ట్ ఉంటాం. కల్వకుర్తిలో ఏ విధంగా అయినా కానీ మనము నాయకులు మీరందరూ మా పెద్దలు మీరందరూ మంచిగా కలిసిమెలిసి ఉంటే మాకందరకు ఇది మీరు తలో దారి ఉంటే మాకిట తలో దారి ఉంటుంది కాబట్టి ఆ దారులను మూసుకుపోవాలి. మన కొత్త దారిని కొత్త తరాలను మనము ఇది చేసుకోవాలి. కాబట్టి మనం అందరం పటిష్టంగా ఎవరికి ఇచ్చినా రేపటి నాటికి మన పెద్ద మనిషి కేసీఆర్ గారు ఏ వ్యక్తికైతే కారు గుర్తు మీద బీఫామ్ ఇస్తారో ఆ వ్యక్తికి మనం అందరం కలిసి కట్టుగా పనిచేసి గెలిపించుకుందాం. ఈరోజు ఉన్న గ్రూప్ రాజకీయాలు ఆ రోజు గ్రూప్ రాజకీయాలు చేయకుండా ఈ గ్రూప్ రాజకీయంతో మనము లాస్ అవుతున్నాం. కాబట్టి ఈ లాస్ కాకుండా చూసుకోవాలని వేదిక మీద ఉన్న మన పెద్దలందరికీ కోరుతున్నాం. ధన్యవాదాలన్న. శంకర్ నాయక్ చెప్పినట్టుగా మనకు ఒకే ఒక నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు పైనుంచి ఏ ఆదేశం ఇచ్చినా గ్రాస్ రూట్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో గ్రామస్థాయి వరకు కూడా ఆదేశాన్ని పాటించవలసిన బాధ్యత మనందరిపైన ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎంతమంది ఆశించినప్పటికీ కూడా తుది నిర్ణయం కేసీఆర్ గారిదే. అందరం కూడా కట్టుబడి ఉండవలసిన బాధ్యత మన పైన ఉంది. నేను కూడా కట్టుబడి ఉంటా, ప్రవీణ్ కుమార్ గారు కూడా కట్టుబడి ఉంటాడు. ఎందుకంటే రాబోయే ప్రభుత్వం మనది. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అవుతున్నాడు. పెద్ద మెజార్టీతోటి మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా డీలిమిటేషన్ వచ్చినప్పుడు కూడా మనకు 169 సీట్లు వచ్చినప్పుడు కూడా ఇవాళ 2/3 మెజార్టీ మన పార్టీ గెలవబోతుంది. మన అభ్యర్థులు గెలవబోతున్నారు. ఎవరు 100 అయినా 106 అయినా ఎవడు ఆపలేడు. సూర్యునికి అరచేతి పెడితే అడ్డం పెడితే సూర్యుని ఆపలేరు కాబట్టి కేసీఆర్ గారిని కూడా ఆపలేరు. అందుగురించి శంకర్ నాయక్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు నిన్న మీటింగ్ జరిగింది ప్లీనరీ. గ్రామ స్థాయి నుంచి కూడా సభ్యత్వం ప్రారంభించబోతున్నాం. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు. క్రియాశీల సభ్యులకు 50 రూపాయలు, సాధారణ సభ్యులకు 10 రూపాయలు. గ్రామ స్థాయి నుంచి కూడా నిజంగా ఒక యుద్ధంలో సైనికుల మాదిరిగా పనిచేసేటువంటి అటువంటి వ్యక్తులను, అటువంటి ప్రజలను, అటువంటి కార్యకర్తలను, అటువంటి మహిళలను, యువకులను మనం సభ్యత్వం చేయించుకొని బీఆర్ఎస్ పార్టీకి ఒక రక్షణ కవచం మాదిరిగా చూడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. గ్రామ కమిటీలు ఏర్పడుతున్నాయి, మండల కమిటీలు ఏర్పడుతున్నాయి, అనుబంధ సంస్థలు ఏర్పడుతున్నాయి, జిల్లా కమిటీలు ఏర్పడుతున్నాయి, తర్వాత రాష్ట్ర కమిటీ కూడా ఏర్పడుతుంది. ఇప్పుడున్న కమిటీలు మొత్తం కూడా రద్దయినాయి. రేపు 15 రోజుల తర్వాత ఈ సభ్యత్వం కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ సభ్యత్వం చేసేటప్పుడు కూడా మొన్న ఒక నిర్ణయం తీసుకున్నాం. మొన్న ఎన్నికల్లో మన పార్టీలో ఉండి లబ్ధి పొంది మనకు వెన్నుపోటు పొడిచి పోయినటువంటి వారిని పార్టీలోకి తీసుకోవద్దు. కోకొల్లలుగా ఒక సంవత్సరం ఆగండి. ఒక ప్రవాహం మాదిరిగా, ఒక సముద్రం ఉప్పెన మాదిరిగా, ఒక సునామీ మాదిరిగా బీఆర్ఎస్ పార్టీలో కోకొల్లలుగా లక్షలాది మంది చేరబోతున్నారు. అలాంటి యువతకు ప్రాధాన్యత ఇవ్వవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన సోదరిమణి శ్రీమతి నిర్మల 2 నిమిషాలు. సభకు నమస్కారం. 2 నిమిషాలు. జై తెలంగాణ.
ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి చేతులు ఉన్నాయో ఇప్పుడు అందరు చూస్తారు. జై తెలంగాణ. ఈ మాట విని మనం ఇక్కడ జై తెలంగాణ చెప్తే అందరు మా వాళ్ళు అందరు వచ్చిండ్రని కేటీఆర్ సార్ తొందర ఉరికి రావాలి, అంత గట్టి వినిపించాలి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న మా సోదరులందరికీ కూడా అందరికీ జై తెలంగాణ ఉద్యమాభివందనాలు. అలాగే ఈరోజు మాడుగుల మండలం నుండి పెద్ద ఎత్తున పార్టీలో జాయిన్ అవుతున్న శ్రీధరన్న గారికి కూడా ప్రత్యేకంగా వారికి స్వాగతం సుస్వాగతం బీఆర్ఎస్ కుటుంబంలోకి. అలాగే నిన్న మొన్న సర్పంచ్ ఎలక్షన్లో మా తలకొండపల్లి మండలంలో 21 మంది సర్పంచులు మన బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందినారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు. అలాగే ఇప్పటిదాకా చెప్పినారు కమిటీలు వేస్తున్నామని. ఎవ్వరు కూడా అంటే మనం ఒక్కటే పార్టీ జెండా కోసం పనిచేయాలి. మనదంతా పార్టీ జెండా ఏజెండా కింద మనం కేసీఆర్ గారి నీడన మనమందరం పనిచేస్తున్నాం కాబట్టి అందులో మాకేదో రాలేదని కూడా దాంట్లో కూడా ఎవరు ఇబ్బంది పడొద్దు. ప్రతి ఒక్కరం కూడా బీఆర్ఎస్ పార్టీ గుండెల నిండా పెట్టుకొని గులాబీ జెండా గుండెలపైన వేసుకొని పనిచేయాలి. రాబోయే రోజులలో ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. మొన్న ఆమన్గల్ మున్సిపాలిటీలో చాలా కష్టపడ్డాం. అందరం కూడా పార్టీ నాయకులందరూ కూడా చాలా కష్టపడి గతంలో కంటే ఈసారి చాలా మెరుగ్గా 8 సీట్లు మనం పార్టీ నుండి గెలుపొందడం జరిగింది. కానీ పార్టీలో ఇందాక చెప్పినారు సోదరులు, పార్టీ దొంగలు ఉంటారు కాబట్టి ఆ దొంగలు కూడా మన పార్టీ నుండి పక్క పార్టీలకు పోయి ఒకే ఒక్క సీట్ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్న మేము రాష్ట్ర స్థాయి నాయకులం లేకపోతే మా దేశంలో ఉందని చెప్పుకునే బీజేపీ పార్టీ 6 సీట్లు గెలిచి కూడా వాళ్ళకి ఒక్క సీటు గెలిచిన కాంగ్రెస్ వాళ్ళకి అధ్యక్ష పదవిని అంటగట్టినారు. రాబోయే రోజులలో కూడా మీరు గ్రామ స్థాయిలో కూడా ఇది విషయాన్ని కూడా ప్రచారం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ బీజేపీ రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో ఉన్న పార్టీలు ఒకటై ఈరోజు ఒక చైర్మన్ సీట్ కోసమని ఈరోజు దేశ స్థాయి పార్టీలు ఒకటైనాయి. కానీ ఇప్పుడు ఎంపీటీసీలు ఎలక్షన్లు వస్తున్నాయి, ఏ రకంగా గ్రామంలో ముందుకొస్తారనేది కూడా ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మన కార్యకర్తలందరూ కూడా దాని ముందుండి విస్తృతంగా ప్రచారం చేసుకొని ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి మరి బీజేపీ కాంగ్రెస్ కూడా ఇద్దరు ఒకటైతారా, అలయన్స్ అవుతారా? మన ఆమన్గల్లో అయిన చాలా విడ్డూరంగా వింతగా ఎక్కడ లేని దేశంలో ఎక్కడ జరగని విధంగా కూడా ఈరోజు దేశ స్థాయి పార్టీలు ఒకటై కేవలం ఒక అధ్యక్ష సీట్ కోసమని అంత నీచమైన రాజకీయం చేసినారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏమేం చేస్తుంది, ఇచ్చిన హామీలు ఎన్ననేది కూడా మనమందరం కూడా ప్రతి ఒక్కటి కూడా గ్రామంలో అందరం మనం ప్రచారం చేయాలి. మాట్లాడు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. నిర్మలకు అభినందనలు. ఇప్పుడు కేటీఆర్ గారు దగ్గరకు వచ్చినాడు. ఆ లోపల మనకు పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా పార్టీలో కేసీఆర్తో సమానంగా పనిచేస్తూ కల్వకుర్తి ఇన్ఛార్జిగా టీఆర్ఎస్ పార్టీకి ఉంటూ మరి బాగా గ్రామం తిరిగినటువంటి మన నాయకురాలు శ్రీమతి విజితారెడ్డి గారు. జై తెలంగాణ. సప్పబడిపోయారు అందరూ. జై తెలంగాణ.